హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో సమ్మర్లో కూల్గా చాలా ఈజీగా చేసుకునే 2 రకాల మిల్క్ షేక్ని చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఓరియో మిల్క్ షేక్ని చూపించబోతున్నానండి. దీనికోసం నేను ఇక్కడ 3 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నానండి, 10 రూపీస్వి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ పాలను తీసుకోండి. 2 స్పూన్లు పంచదారను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి హెర్షీస్ సిరప్ని వేసుకుందాం. అలాగే 7-8 ఐస్ క్యూబ్స్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. గ్లాసులను కూడా ఇలా హెర్షీస్ సిరప్తో గార్నిష్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ను ఇందులో పోసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక ఓరియో బిస్కెట్ని తీసుకుని ఇలా గ్రేట్ చేసి రెండిట్లో వేసుకోండి. పైన మళ్ళీ హెర్షీస్ సిరప్తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, మనకి ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్. ఇందుకోసం నేను 4 అరటిపళ్ళను తీసుకున్నాను. ఈ 4 అరటిపళ్ళను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ పాలను వేసుకోండి. మీరు తీసుకునే అరటిపళ్ళను బట్టి పాలను వేసుకోండి. 3-4 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకోండి. అలాగే 3 యాలకులను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వీటిపైన బూస్ట్ వేసుకోండి. అంతేనండి, మనకి బనానా మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయింది. ఈ 2 మిల్క్ షేక్లు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.